Hello people, welcome to our channel Digital Brolly. మీరు డిజిటల్ మార్కెటర్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా లేదా సోషల్ మీడియా మేనేజర్ అయినా డైలీ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏం పోస్ట్ చేయాలి, క్యాప్షన్ ఎలా రాయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏంటి, ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లౌడ్ AI తో సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు క్లౌడ్ AI యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్స్ అండ్ వాట్సాప్ కంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్లౌడ్ AI ట్యుటోరియల్ సిరీస్. అసలు సోషల్ మీడియా కంటెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు తెలియాలి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేయడం వల్ల బ్రాండ్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది, ఆడియన్స్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, లీడ్స్ జనరేట్ అవుతాయి, సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ర్యాండమ్ గా పోస్ట్ పెట్టడం వల్ల రిజల్ట్స్ రావు. ఎవ్రీ పోస్ట్ కి ఒక గోల్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఎంగేజ్మెంట్, లీడ్ జనరేషన్, సేల్స్, కమ్యూనిటీ బిల్డింగ్. క్లౌడ్ AI ఈ కంటెంట్ ని ఫాస్ట్ గా జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. స్టెప్ 1 వచ్చేసరికి కంటెంట్ ఎలా జనరేట్ చేయాలి. ముందు కంటెంట్ ఐడియాస్ ఇవ్వాలి. సో బేసిక్ ప్రాంప్ట్ అనేది నేను ఇచ్చి మీకు చూపిస్తాను క్లౌడ్ AI యూజ్ చేసి. సో మీరు కూడా ఫాలో అయిపోండి. సో ఓపెన్ యువర్ గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ క్లౌడ్ AI. సో క్లౌడ్ సైన్ ఇన్ కనిపిస్తుంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ప్రాంప్ట్ వచ్చేసరికి ఏంటంటే సజెస్ట్ 30 సోషల్ మీడియా పోస్ట్ కి కావాలి మనకి, ఎవరికి డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ని మనం టార్గెట్ చేసి స్టూడెంట్స్ కి మనకు ఒక 30 సోషల్ మీడియా పోస్టులు కావాలి. సో వాటే మనం క్లౌడ్ AI కి సజెస్ట్ చేయమని అడుగుదాం. సజెస్ట్ 30 సోషల్ మీడియా పోస్ట్. ఫర్ ఎవరికి కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కోసం కావాలి మనకి. సో స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తాకున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ టార్గెటింగ్ స్టూడెంట్స్. మన నుంచే ప్రాంప్ట్ కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ కూడా క్లియర్ గా ఉంటుంది. సో ప్రాంప్ట్ ఇచ్చేసాం కదా, ఎంటర్ క్లిక్ చేయండి. సో యాజ్ సూన్ యాజ్ మనం సోషల్ మీడియా పోస్ట్ కి సజెషన్స్ అడగగానే మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ని టార్గెట్ చేసుకొని మన 30 సోషల్ మీడియా పోస్టుల ఐడియా కూడా మనకి క్లౌడ్ ఇచ్చేసింది. స్కిల్స్ ఏమి ఉండాలి, అలాగే లైక్ ఇన్స్టిట్యూట్ బ్రాండింగ్ రిలేటెడ్ పెట్టుకొని మనం ఎలాగ బ్రాండింగ్ చేసుకోవాలండి, ఏ టిప్స్ కానీ, SEO ఫ్యాక్ట్స్, స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్, మార్కెటింగ్ మిక్స్, అలానే కెరీర్ టిప్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఫ్రీ డోల్, ఇలా దీనికి రిలేటెడ్ ఏంటంటే మనకి 1 month కి సరిపోయే కంటెంట్ అంతా కూడా రెడీ చేసి ఇచ్చేది. సో మన దగ్గర ఏంటి, ఇమేజెస్ వచ్చాయి, ఐడియాస్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాప్షన్స్ రాయడం. మరి క్యాప్షన్స్ ఎలా రాయాలి, ఇమేజ్ ఉంది, క్యాప్షన్ రాయడం కష్టమా? క్లౌడ్ ని అడిగితే సరిపోతుంది కదా. సో క్యాప్షన్ కి రిలేటెడ్ కూడా సో మనం క్యాప్షన్ కూడా రాయమని అడుగుదాం. సో సేమ్ అలానే ప్రాంప్ట్ ఇద్దాం. మనం ఎలా అయితే ఇమేజెస్ కి ఐడియాస్ కావాలని అడిగాం కదా, సో ఆ ఇమేజెస్ కి ఇప్పుడు క్యాప్షన్ రాయమని అడుగుదాం. Write an amazing Instagram caption. For a digital marketing course. సో క్యాప్షన్ కి రిలేటెడ్ ఇమేజెస్ బట్టి మనం ఇప్పుడు రైట్ అండ్ ఎంగేజింగ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి ఇమేజెస్ రిలేటెడ్ క్యాప్షన్ కావాలి కాబట్టి సేమ్ ఇదే ప్రాంప్ట్ ఇస్తాం, ఎంటర్ క్లిక్ చేస్తాం. సో యాజ్ సూన్ యాజ్ మనం ఎప్పుడైతే క్యాప్షన్ కావాలని అడిగాము ఇన్స్టాగ్రామ్ కి రిలేటెడ్, సో దానికి తగ్గట్టుగానే మనకి క్యాప్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయింది. వెదర్ వేరే బిజినెస్ ఓనర్, టైర్డ్ ఆఫ్ గెస్సింగ్ వాట్ వర్క్స్ ఆర్ బిగినర్ డ్రీమింగ్ ఆఫ్ ఎ కెరీర్ ఇన్ మార్కెటింగ్, దిస్ కోర్స్ ఈజ్ యువర్ షార్ట్ కట్ టు రియల్ రిజల్ట్స్. ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ మళ్ళీ మీకు నచ్చకపోతే మళ్ళీ మీరు ఆ క్యాప్షన్ రీరైట్ చేయమని లేకపోతే మాడిఫై చేయమని కూడా అడగచ్చు. ఇలా ఒకవేళ మీరు స్టూడెంట్స్ నే టార్గెట్ చేసినట్టయితే స్టూడెంట్స్ కి రిలేటెడ్ అడగవచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళకి రిలేటెడ్ అయినా అడగవచ్చు. నేనైతే స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ అని రాయమని ప్రాంప్ట్ ఇచ్చాను. సో యాజ్ సూన్ యాజ్ నేను ప్రాంప్ట్ ఇవ్వగానే దానికి రిలేటెడ్ నాకు ఇలాగా అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది.
లేదు. నాకు ఇంకా ఎలా అంటే, ఇంకా నాకు ప్రొఫెషనల్‌గా ఉండాలి. నాకిచ్చిన క్యాప్షన్ అనేది నచ్చట్లేదు అనుకున్నప్పుడు, మీరు ముందే మెన్షన్ చేయాలి. ఎలా అంటే, టోన్ అనేది ఎలా ఉండాలి? అంటే టోన్ ఫ్రెండ్లీగా ఉండాలా? లేకపోతే ప్రొఫెషనల్‌గా ఉండాలా అని. సో, యాస్ సూన్ యాస్ మీరేంటంటే స్టూడెంట్స్‌కి రిలేటెడ్ స్టూడెంట్స్‌ని టార్గెట్ చేసి క్యాప్షన్స్ రాస్తున్నప్పుడు, టోన్ ఫ్రెండ్లీగా ఉన్నా ఓకే. ఇంక్లూడ్ ఎమోజిస్. ఎమోజిస్‌ని కూడా మధ్యలో యాడ్ చేయమన్నా సరే యాడ్ చేసిస్తుంది. ఇమేజెస్‌కి ఐడియాస్ చూసాం. క్యాప్షన్స్ ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 3. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ కోసం కంటెంట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సేమ్ ఒక దగ్గర ఉన్న కంటెంట్‌నే వేరే వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో అన్నిట్లో కూడా ఒకేలాగా యూజ్ చేయకండి. క్లౌడ్‌ని అడగండి. ఒకవేళ మీకు ఇన్‌స్టాగ్రామ్‌కి రిలేటెడ్ కంటెంట్ ఉందనుకోండి. సో, ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లౌడ్‌కి ఇచ్చేసి రీరైట్ దిస్ కంటెంట్ ఫర్ మీరు దేనికైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది వాట్సాప్ అయితే వాట్సాప్, లేకపోతే ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలా అడిగారనుకోండి రీరైట్ చేయమని. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ బట్టి కంటెంట్‌ని మనకి మోడిఫై చేసి ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ గాని, షార్ట్ కానీ, ఎమోజిస్, ఫేస్‌బుక్, స్టోరీ స్టైల్, లింక్డ్ఇన్, ప్రొఫెషనల్, ట్విట్టర్ సో ఇచ్చే ప్రతి కంటెంట్ కూడా మనకి షార్ట్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటది. అలానే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కంటెంట్ అసలు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు అనేవి ఎక్కువగా పర్ఫార్మ్ అవుతాయి. సో ఇన్‌స్టాగ్రామ్‌కి రిలేటెడ్ పోస్ట్‌లు అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం క్లౌడ్ AI యూజ్ చేసి. క్రియేట్ ఏ ఎండ్ స్లైడ్ Instagram post. Create a 10-slide Instagram post. Top 10 SEO tips. సో ఈ విధంగా మనం ప్రాంప్ట్ ఇచ్చేసి ఎంటర్ నొక్కితే దానికి రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనం ఏం పోస్ట్ చేయాలనేది క్లౌడే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే మనం ప్రాంప్ట్ ఏమి ఇచ్చాం? టాప్ 10 SEO టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పోస్ట్ జనరేట్ చేసి ఇమ్మని అడిగాం. దానికి రిలేటెడ్ మనకి టైటిల్ అదే ఇచ్చింది. అలానే కంటెంట్ కూడా అదే ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి ఇక్కడ. సో టైటిల్, స్లైడ్ 2కి మళ్ళీ టైటిల్, టిప్ ఇలా ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటే మనం చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 5. వీడియో స్క్రిప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి? రీల్స్ చేస్తారు, షార్ట్స్ చేస్తారు, ఫేస్బుక్ వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు. కానీ డైలీ చేసే కొద్దీ ఇంకా ఏమైనా న్యూగా ట్రై చేయాలనుకున్నప్పుడు క్లౌడ్‌కి మనం ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ స్క్రిప్ట్స్‌ని మనం చేయొచ్చు. సో ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. మనకి షార్ట్ అయినా రీల్ అయినా ఎంత టైం ఉంటుంది? 45 సెకండ్స్ ఉంటుంది కదా! సో సేమ్ అలానే ప్రాంప్ట్ ఇవ్వండి. రైట్ ఏ 45 సెకండ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్క్రిప్ట్. సో దేని మీద రాయమని అడుగుతున్నాం? బెనిఫిట్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ. ఏఐ నేర్చుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటి మీద నాకు ఒక 45 సెకండ్స్ రీల్ స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇవ్వు అని అడుగుతాం. సో ఎంటర్ నొక్కండి. క్లౌడ్ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. సో రీల్ స్క్రిప్ట్ అడగగానే మనకి ఇచ్చింది. ఇఫ్ యూఆర్ నాట్ లర్నింగ్ ఏఐ వెరీ టైమ్స్ యూఆర్ ఆల్రెడీ బిహైండ్. సో స్క్రిప్ట్ అనేది మనకి 45 సెకండ్స్ అడిగాం. సో సెకండ్కి రిలేటెడ్ దానికి మనకి స్క్రిప్ట్ మొత్తం కూడా ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ స్క్రిప్ట్ నచ్చకపోతే స్క్రిప్ట్ని మళ్ళీ మోడిఫై చేయమని అడిగి మళ్ళా మనం ప్రాంప్ట్ ఇస్తే మళ్ళీ మోడిఫై చేసి ఇస్తుంది మనకి. ఇది కంటెంట్ క్రియేటర్స్‌కి బాగా యూజ్ అవుదాం ఉండని. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 6. హ్యాష్ ట్యాగ్స్. వీడియో అనేది మనం బాగానే చేసాం. పోస్ట్ చేస్తున్నాం. సో హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనం కరెక్ట్‌గా పెట్టకపోతే ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వదు కదా! సో అందుకే ఆ వీడియోకి రిలేటెడ్ క్యాప్షన్స్‌ని మనం క్లౌడ్‌కి రాయమని అడిగామనుకోండి. క్లౌడ్ మనం ఒక 20 క్యాప్షన్స్ కానీ లేకపోతే 20 హ్యాష్ ట్యాగ్స్ కానీ రాసి ఇవ్వమంటే వీడియోకి తగ్గట్టుగా రాసిస్తది. సో మనం పోస్ట్ చేసేటప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్స్ తో కలిపి పోస్ట్ చేస్తే మనకి రీచ్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ కావాలి అనుకుంటే సేమ్ ప్రాంప్ట్ ఇవ్వండి. సజెస్ట్ 20 హ్యాష్ ట్యాగ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో యాజ్ సూన్ యాజ్ 20 హ్యాష్ ట్యాగ్స్ డిజిటల్ మార్కెటింగ్‌కి కావాలని అడిగాను. సో అది జనరేట్ చేసి వచ్చేసింది నాకు 20 ఇలా. సో ఏమని ఇచ్చింది డిజిటల్ మార్కెటింగ్, మార్కెటింగ్ టిప్స్, ఆన్లైన్ మార్కెటింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, గ్రోత్ హ్యాకింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ మంత్లీ కంటెంట్ క్యాలెండర్. అంటే రోజు పోస్ట్ చేస్తుండా ఉంటారు. అలానే రేపు పోస్ట్ చేస్తారు. అదే 1 మంత్‌కి రిలేటెడ్ కంటెంట్ క్యాలెండర్ మీ దగ్గర ఉంటే ఇంకా మీకు టైం సేవ్ అవుతుంది కదా! సో ఇప్పుడు మనం మంత్లీ కంటెంట్ క్యాలెండర్ అసలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒకవేళ సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండరే ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి ఎగ్జాంపుల్‌కి.
ఒకవేళ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఆ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి రిలేటెడ్ మీరు 30 days కంటెంట్ అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. మీరు పోస్ట్ చేయగానే సరిపోదు, మీరు పోస్ట్ చేసే కంటెంట్ కూడా యూజర్ కి అట్రాక్టివ్ గా ఉండాలి. సో అలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి. సో సేమ్ అదే ప్రాంప్ట్ ని మనం క్లౌడ్ కి ఇచ్చేసి 30 days ఏఐకి రిలేటెడ్ ఎలాంటి మనం సోషల్ మీడియా టిప్స్ కానీ సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేస్తే ఎంగేజ్ ఎలా వస్తుందో చూద్దాం. క్రియేట్ 30 days social media. Create a 30-day social media content calendar for an AI training institute. సో ప్రాంప్ట్ ఇచ్చేసాను, ఎంటర్ కూడా ఒకటి. సో నేను 30 days సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండర్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంప్ట్లో. సో 30 daysకి సరిపడా క్యాలెండర్తో మనం ఇప్పుడు ఏమేమి పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ కానీ అలానే వేరే వేరే ప్లాట్ఫామ్స్లో ఏ కంటెంట్ పోస్ట్ చేయాలని డీటెయిల్గా ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు క్లాడ్ ఏఐని యూజ్ చేస్తూనే ఉన్నాం అన్నిట్లో కూడా. సో ఆ కంటెంట్ ని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయకండి. ఆల్వేస్ మనకంటూ ఒక బ్రాండ్ వాయిస్ ఉంటుంది కదా, బ్రాండ్ వాయిస్ మెయింటైన్ చేయండి. రియల్ ఇమేజెస్ ని యూజ్ చేయండి, ట్రెండింగ్ టాపిక్స్ ని ఇంక్లూడ్ చేయండి. సో అలానే మీ పోస్ట్ కి రిలేటెడ్ కింద కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి. క్లాడ్ ఏఐ కంటెంట్ ని జనరేట్ చేస్తుంది, కానీ ఆడియన్స్ కి ఆ కంటెంట్ ని కనెక్ట్ చేసేది మాత్రం మీరే. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అనేవి ఎలా చేయాలో చూసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ ఐడియాస్, క్యాప్షన్స్ రాయడం, అలానే హ్యాష్ ట్యాగ్స్, ఇలా ఇవన్నీ కూడా నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఇంకా మీకు ప్రాంప్ట్స్ కావాలి అంటే కింద కామెంట్లో చెప్తే నేను ప్రాంప్ట్ మీకు సెండ్ చేస్తాను. అలానే ఇంకా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు Brolly. See you in the next video.